హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఈరోజు ఒక జిల్లా అప్డేట్ అయితే వచ్చిందండి. కరీంనగర్ జిల్లా చింతకుంటలో 640 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కట్టారంట. ఆ కట్టినవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయని, ఆ కట్టిన ఫ్లాట్స్ అన్నీ కూడా త్వరగా అర్హులకు పంపిణీ చేయాలని బీజేపీ అయితే డిమాండ్ చేస్తుందండి. చింతకుంటలో బీజేపీ అయితే ధర్నా చేస్తున్నారు. ఈ రోజు కాదండి, ఒక 6 రోజుల క్రితం ఈ ధర్నా అయితే జరిగింది. త్వరగా అర్హులకు పంపిణీ చేయాలి, లేదంటే అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి, తాగుబోతులకు అడ్డాగా మారినాయి అని చెప్పేసి అని బీజేపీ అయితే డిమాండ్ చేస్తుందండి. ఒక 6 రోజుల క్రిందట ధర్నా కూడా చేశారు కరీంనగర్ జిల్లా చింతకుంటలో. ఈ 640 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ L2 లబ్ధిదారులకు త్వరగా పంపిణీ చేయాలని చెప్పేసి అని డిమాండ్ అయితే చేస్తున్నారండి బీజేపీ వాళ్ళు. ఇటు లబ్ధిదారులకి ఇవ్వకుండా, అటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పనులు కూడా కంప్లీట్ చేయకుండా, ఎటు కాకుండా చేసేస్తున్నారు, శిథిలావస్థకు చేరుకుంటున్నాయని చెప్పేసి అని వాళ్ళైతే అంటున్నారండి బీజేపీ వారు. ఇక్కడ కరీంనగర్ జిల్లా చింతకుంటలో 640 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కట్టినవి అయితే ఉన్నాయండి. కాకపోతే లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వల్ల ఆ కట్టినవన్నీ కూడా మళ్ళీ శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. డోర్స్ పగలగొడుతున్నారు, తాగుబోతులు అక్కడికి వచ్చి అల్లరి చేస్తున్నారని, చాలా శిథిలావస్థకు చేరుకుంటున్నాయని చెప్పేసి అని బీజేపీ అయితే డిమాండ్ చేస్తుంది. త్వరగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తే అవి ఎటు పాడవకుండా ఉంటాయని చెప్పేసి అని వారైతే చెప్తున్నారు. ఈ 640 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే త్వరగా పంపిణీ చేస్తే లబ్ధిదారులు ఎలాగోలా అక్కడ ఉంటూనే ఆ ఇల్లు బాగు చేసుకుంటారు కదా అని చెప్పేసి అని వారైతే అంటున్నారండి. నిజమే కదా అండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అట్లా పాడైపోతున్నాయే కానీ లబ్ధిదారులకు అయితే ఇవ్వట్లేదు. కనీసం వారికైనా ఇస్తే ఆ ఇల్లు అట్లా పాడైపోకుండా జాగ్రత్తగా చూసుకుంటారు లబ్ధిదారులే. ఇప్పటికైనా గవర్నమెంట్ వారు త్వరగా స్పందించి, ఇక్కడ కరీంనగర్ జిల్లా ఒక్కటే కాదండి, ఇక్కడ అన్ని జిల్లాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని త్వరగా పంపిణీ చేయాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. కొంతమంది అయితే అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని మరి ఎదురు చూస్తున్నారు. ఈసారైనా మాకు సొంత ఇంటి కల నెరవేరుతుందా, ఈసారైనా మాకు నీడ అవుతుందా అని చెప్పేసి అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చాలామంది అప్లికేషన్లు అయితే పెట్టారు. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 80 లక్షలకు పైచిలుకే ఈ ఇళ్ల గురించి అప్లికేషన్లు వచ్చినాయి అంటండి. ఈసారైనా గవర్నమెంట్ త్వరగా స్పందించి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పాడైపోకుండా లబ్ధిదారులకైతే ఇవ్వాలని ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారండి. మరి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కరీంనగర్ జిల్లా చింతకుంటలో 640 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పాడుపడిపోతున్నాయండి. మరి ఇవి త్వరగా పంపిణీ చేయాలని అక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు. అంతేకాదు అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయో అక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ త్వరగా పంపిణీ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.